ఏమైంది రాణి? నాకు ఈరోజు అస్సాం వెళ్ళిపోతుందంట. అస్సాంకా? దేనికి? ఆ ఓనర్ గారు అమ్మాయి అక్కడే ఉంది. ఆవిడకి అబోషన్ అయిందంట. చూడటానికి వెళ్తున్నారు. అలాగే నాగుని తీసుకెళ్ళి ఆవిడ దగ్గర వదిలేసి వచ్చేస్తారని చెప్పి. అంత దూరమా? నాకు చాలా భయంగా ఉంది సోఫీ. నేను ఎంత చెప్పినా వింటలేదు. చిన్నపిల్ల అంత దూరం ఒంటరిగా వెళ్ళి ఏం చేస్తుంది? ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. భయపడికే, అందరూ పుట్టినరోజు హడావిడిలో ఉన్నారు. ముందు నువ్వు వెళ్ళి తన్ని తీసుకురా, మిగిలింది తర్వాత చూద్దాం. ఎలవే, ఏమాలోస్తున్నావు? పోవే. సరే, నేను ఎవరు అడిగినా కూడా ఉన్నాను. సర్లే, నేను చూసుకుంటా. అనే కొంచెం తొందరగా రండి ప్లీజ్. ప్రయాణికులకు విజ్ఞప్తి. విశాఖపట్నం నుండి విజయవాడ వెళ్ళు రత్నాచల్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది. అక్క, నాకు నాగు వెళ్లే ముందు నిన్ను చూడాలనుకున్నాను. నువ్వు వచ్చేసావు. అస్సామే వెళ్ళక్కర్లేదు, నాతో పాటు ఇక్కడే ఉండిపోరా. లేదక్క, నేను ఇష్టపడి వెళ్తున్నాను. అస్సాంలో గాయత్రక్కకి నేనంటే చాలా ఇష్టం. నన్ను బాగా చూసుకుంటారు. అందుకని నువ్వు ఒక్కదాన్ని అంత దూరం వెళ్ళాలా? వెళ్తే ఏంటక్క? ఆ రోజు శివ కూడా చెప్పాడు కదా, ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని. నేను కూడా నీలాగే ధైర్యంగా ఉంటానక్క. వస్తున్నా నమ్మగారు. నమస్కారం అండి. వచ్చావా? మా అమ్మాయి గౌహతిలో ఉంది. ఇది చెప్పుంటుంది కదా. చెప్పింది అమ్మగారు, కానీ చిన్నపిల్ల అంత దూరం పంపించాలి. ఇది ఇప్పుడు పెద్ద మనిషి అయిందే, అన్నీ తనే చూసుకోగలదు. కానీ ఒక విషయం, బయటూరికి పంపిస్తున్నానని జీతం మాత్రం పెంచుతాననుకోకు. ఏమిటి, అర్థమైందా? ఇక వెళ్ళు. నిన్న స్నేహ షూటింగ్ జరిగింది కదా, ఆ సీడీ ఓసారి వెయ్యి. ఎక్కడికి వెళ్ళావే? అక్క, మా అయ్యగారికి పుట్టినరోజు. బామ్మ, లడ్డు తీసుకో. మా అయ్యగారికి పుట్టినరోజు, లడ్డు తీసుకోండి. రాణి ఎక్కడ? అది గూడానికి వెళ్ళింది. గూడానికి. లడ్డు తీసుకోండి. మా అయ్యగారికి పుట్టినరోజు, లడ్డు తీసుకోండి. ఏ రామూర్తి, ఆ డాన్స్ ఆడే పిల్లాడు ఎవరా? అక్క, లడ్డు తీసుకోండి, లడ్డు తీసుకోండి. మా అయ్యగారికి పుట్టినరోజు, లడ్డు తీసుకోండి. ఏమైంది రాణి? ఎక్కడ దగ్గర చేతులు వేస్తాడు. ఇంతకు ముందు సహించేదాన్ని, ఇప్పుడు నా వల్ల కావట్లేదు. విషయం ఇంతవరకు వచ్చిందా? ఇద్దరు లవ్ బర్డ్స్ అయ్యారా? వీడితో బలాదూరు తిరిగి వచ్చావా? ఏంట్రా చూపు, ఏంట్రా చూపు, ఏంట్రా చూపు! చేసుకుంటారా? ఆ 3వ ఫ్లోర్ లో ఏంటి ఏదో గొడవ జరుగుతున్నట్టుంది. Hey,
చేశాడు రా దొంగ వెధవా. అయ్యగారు అది వాడు కౌరించుకోవడం చూసి అయ్యగారి దగ్గర రమ్మంటే వాడు నన్ను చావుకుంటాడు అయ్యగారు. లేదు అయ్యగారు, వీడే రాణిని ఆడపిల్ల మీద చెయ్యేస్తున్నాడు. వాడు అలాగే చేస్తాడరా. నువ్వేమైనా యోగ్యుడు ఏంటి? రాత్రి దాంతో నువ్వు తైత కలాటం నేను చూడలేదనుకుంటున్నావా? పని చేసుకోవడానికి వచ్చిన పాపిష్టిదానా నీ మొహానికి మొగాడి కావాల్సి వచ్చాడా? రాత్రి మీ ఇద్దరు కుట్లో డాన్స్ ఆడతారా? డాన్స్ ఆడపిల్లలు కొడతారే, తప్పైతే ఉద్యోగం తీసేయండి. ఎందుకు కొడతారు? తనని కొట్టొద్దు, కొట్టిన వాళ్ళని చంపకుండా వదలను. ఇదేమైనా షాపా లేకపోతే జైలా? ఒక్క రోజైనా సరిగ్గా తిండి పెట్టుంటారా? ఏంట్రా ఏ రోజైనా ప్రశాంతంగా నిద్రపోనిచ్చారా? కొట్టి మరీ లేపుతారు. ఈ గాడిదేదో వాగుతున్నాడు, కూడబడి చేయండి. కొట్టి కొత్త చీర దొంగిలిచ్చాడు. అడిగితే లేడు లేడు అంటున్నాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, రోజు ఇదే పనిగా పెట్టుకున్నాడు. చెప్పరా, చెప్పు, ఎక్కడ పెట్టావో పట్టు చీర? నువ్వే తీసాను, అబద్ధం చెప్పదు. నీ తోడు తీస్తాను. అయ్యగారు షాప్ లోంచి 50,000 ఖర్చు చేస్తే పట్టు చీర చూపించాడు. యాదవా, దొంగ యాదవా. అయ్యగారి గురించి నీకేం తెలుసురా? ఆయన చేసే అక్రమాలంటే నాకు తెలుసు సార్. డూప్లికేట్ బ్రాండ్స్ అమ్ముతున్నారు, సేల్స్ ట్యాక్స్ బిల్ ఇట్లేదు, ఒట్టి కంప్యూటర్ బిల్లే. పనిచేసే వాళ్ళు ఎవరికి చేసేది. నాతో పనిచేసే ఒక అమ్మాయిని కిందకి దోసి చంపేశారు. అది నేను నా కళ్ళారా చూశాను. అది హత్య కాదు, యాక్సిడెంట్. చెప్పవే. అయ్యగారు, ఈ అబ్బాయి చాలా తేడాగా మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ మన మీద లెక్కలేని కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంట? ఏముంది, ఊరికే బెదిరించి వదిలేద్దాం. రేపు వాడు బయటికి వెళ్ళి ఎంత అరిచి గీ పెట్టుకున్నా మన షాప్లోనే పనిచేయలేదని చెప్పేద్దాం. ఏమంటారు? సరే, ఏదో ఒకటి చేస్తామండి. మామా బాగా కొట్టారా? రాణి ఎక్కడ్రా? బ్యాగ్ కూడా తీసుకుని ఇవ్వలేదురా. దొరికిందేదో తీసుకొని పారిపోయి వచ్చాను. రాణి ఎక్కడ్రా? వద్దురా, వదిలే మామా, ఊరికెళ్ళిపోతాను రా. చెప్పరా, రాణి ఎక్కడుంది? గోడౌన్ లో కట్టి పడేశారు మామా. శివ ఆగ్రా, శివ శివ ఆగ్రా మామా. మామా నా మాట వినరా. శివ శివ ఆగ్రా, శివ వదులు. చాలా ఎక్కువ చేస్తున్నాడు సార్. నువ్వు వెళ్ళు, వెళ్ళండి, మీరు వెళ్ళండి. పంపించండి, ఆ జనాన్ని పంపించండి, పంపించండి. ఏంట్రా ఇచ్చింది సరిపోలేదా? కస్టమర్ల ముందు ఎరుపులు ఏంటి? ఆయనతో మాట్లాడాలి, తప్పుకో. ఫోన్ గుర్తునైనా ఊరికెళ్ళి చేరు, లేకపోతే నీ శవం వెళ్ళి చేరు. గోడౌన్ లో ఉన్న రాణిని పంపించవయ్యా, మేము వెళ్తాం. పంపడం కుదరదు, ముందు బయటికి వెళ్ళు. వెళ్ళకపోతే అరుస్తాను, షాప్ ముందు నుంచి అరుస్తాను. మీరు చేసే అక్రమాలన్నిటికీ వినిపించేలా అరుస్తాను. ఏంట్రా ఈ గోల? అయ్యగారు, అయ్యగారు ఈడికి భయపడి గొంతు కోసేయాలి అయ్యగారు. అది కాదు అయ్యగారు. సరే అయ్యగారు.
దొంగ నా కొడుక్కి ఈ వీధిలో ఎవడరా ఉద్యోగం వచ్చేది? సెంటర్ లో నుంచొని బిచ్చం ఎత్తుకోండి. నేనెందుకు బిచ్చం ఎత్తుకోవాలి? ఈ ఊళ్ళో నీ కొట్టు మాత్రమే ఉందా? 1000 కొట్టున్నారా? ఏనుగున్న అదే అడవిలో చేవు కూడా ఉంది. ఇదే వీధిలో నేను బతికి చూపిస్తాను రా. పోరా, అది చూస్తాను. పని చూసుకొని పోరా. పోరా, నీలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను. వదిలేరా. ఏదో కొట్లో ఖచ్చితంగా పని దొరుకుతుంది. పదరా. నువ్వేం బాధపడకు శివ. ఇక్కడ వస్తువులు కొన్ని తీసుకెళ్లి ఆ జనం మధ్యలో నిలబడి అమ్ము. ఓ శాల్తీకో రూపాయి లాభం. ఈ రోజు నుంచి కొత్త జీవితం మొదలుపెట్టు. ₹10 అండి. రిమోట్ కవర్లు ₹10 అన్ని ₹10 అండి. రిమోట్ కవర్లు ₹10 సార్. ₹10 సార్. ఎవరు బాబు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారా? ఇక్కడే పని చేస్తున్నామండి. పడుకుందామని వచ్చాం. ఇక్కడ ఉన్న రౌడీ యాదవ్లో బిచ్చగత్తెలను కూడా వదిలిపెట్టరు. ఈ అమ్మాయితో నువ్వు ఇక్కడ ఉంటాం మంచిది కాదు. బయలుదేరండి వెళ్ళండి. ఏమైంది రాణి? మా మీద పడింది. ఏం లేదు, బాల్ అంతే. శివ, బాల్ ఇటైరా. ఎవరా మీరు? ఇక్కడేం చేస్తున్నారు? ఎక్కడి నుంచి లేకొచ్చావు? లేదన్నా. బాబా ఎవరు ఇదే? రే కుమారా, ఫిగర్ వచ్చిందిరా. పెట్టలాడుతుంది. రండ్రా ఇక్కడ ఆడుకుందాం. అన్న లేదన్నా. రే అన్న వద్దరా. వద్దన్నా. తప్పుకోరా. మావా నేనే. ఏంట్రా కార్లో వచ్చా? మావా ఎక్కడా పని దొరకలేదురా. ఏం చేయాలో తోచలేదు. స్నేహాక గుర్తుకొచ్చిందిరా. ఆవిడింటికెళ్ళి ఏదైనా పని ఇవ్వమని కాళ్ళ మీద పడిపోయాను రా. ఆవిడ నాకు టచ్ అబ్బాయి పనిచ్చింది. ఆవిడింట్లోనే ఉండమందిరా. పెట్రోల్ కొట్టించడానికి డ్రైవర్ వచ్చాడు. అదే మీతో చెప్పేద్దామని వచ్చాను రా. అచ్చరే మీకు పని దొరికిందా? మన కుమారస్వామి గారు అమ్మి పెట్టమని కొన్ని వస్తువులు ఇచ్చారు. ఇప్పుడు పర్లేదురా. మావా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను మాడతాను రా. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయరా. రాని వస్తాను మావ. సరేరా. రిమోట్ కవర్ ₹10 సార్. టీవీ రిమోట్ కవర్ ₹10 సార్. ఒక సాస్ ₹10 సార్. బాబు నీ కమిషన్. మీరు నిన్న రాత్రి ఎక్కడ నిద్రపోయారు? ఎక్కడ పడుకోవడానికి చోటు లేదండి. రాత్రంతా అసలు నిద్రపోలేదు. నా గుడిసెలో అస్సలు చోటు లేదు. లేకుంటే నిన్నే రమ్మనేవాడిని. సీతమ్మా చెప్పండి. మీ బంధువులంతా కూలి పని చేసుకుని ఉదయం థియేటర్ పక్కన పడుకుంటున్నారన్నావుగా? అవునయ్యా. బాబు మీరు వాళ్ళతో పాటు పడుకోవచ్చుగా.